మనకి ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీ ఫుల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారనమాట. అండ్ సికింద్రాబాద్‌లో ఎన్ని పోస్టులున్నాయి, అట్ ది సేమ్ టైమ్ మనకి రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ అంతా కూడా ఎలా ఉంటుంది, వీటికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైమ్ నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫస్ట్ మనం ఏం చూద్దామంటే ఆర్ఆర్‌బీ సికింద్రాబాద్ జోన్‌లో ఎన్‌టీపీసీ సంబంధించినటువంటి గ్రాడ్యుయేషన్ లెవెల్ పోస్టులు ఎన్నున్నాయనేది చూద్దాం. అండ్ ఇక్కడ చూడండి మనకి 478 పోస్టులనేవి ఉన్నాయి టోటల్‌గా. సికింద్రాబాద్ జోన్‌లో ఉన్నాయన్నమాట. అండ్ మిగతా జోన్‌లో చాలా పోస్టులనేవి ఉన్నాయి. అవి మీరు మెయిన్ నోటిఫికేషన్‌లో చూసుకోండి. ఆ నోటిఫికేషన్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. బట్ ఇక్కడ మాత్రం మీకు సికింద్రాబాద్‌లో పోస్టులు చెప్తాను చూడండి. అండ్ చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ అనమాట. మనకి 25 పోస్టులనేవి ఉన్నాయి. అండ్ ఇది లెవెల్ 6 జాబ్ అనమాట. అంటే 35,400 అనేది బేసిక్ పే ఉంటుంది. ఆ తర్వాత స్టేషన్ మాస్టర్ అనమాట. మనకి సికింద్రాబాద్ జోన్‌లో 10 పోస్టులు అయి ఉన్నాయి. ఇది కూడా లెవెల్ 6 జాబ్ అనమాట. 35,400 అనేది మనకి బేసిక్ పే ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి మనకి గూడ్స్ ట్రైన్ మేనేజర్ అనమాట. వీటికి సంబంధించి స్కేల్ పే వచ్చేసినైతే 5 అనమాట. అంటే 29,200 అనేది బేసిక్ పే ఉంటుంది. అండ్ టోటల్‌గా మనకి 279,9 అనమాట. అంటే మనకి 288 పోస్టులనేవి మనకి గూడ్స్ ట్రైన్ మేనేజర్ పోస్టులనేవి ఉన్నాయన్నమాట. ఆ తర్వాత జూనియర్ అకౌంటెంట్, అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అనమాట. ఇది కూడా లెవెల్ 5 జాబు. అంటే 29,200 అనేది బేసిక్ పే ఉంటుంది. ఇవి మాత్రం మనకి 141 పోస్టులనేవి ఉన్నాయి. ఆ తర్వాత సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అనమాట. ఇది కూడా లెవెల్ 5 జాబు. ఇందులో మనకి 14 జాబ్స్ అనేవి ఉన్నాయి. టోటల్‌గా మనకి సికింద్రాబాద్ జోన్‌లో 478 పోస్టులు అనేవి ఉన్నాయి. ఇవి ఎన్‌టీపీసీ గ్రాడ్యుయేషన్ లెవెల్ పోస్టులు అనమాట. అంటే డిగ్రీ క్వాలిఫికేషన్‌తోని మీరు ఈ పోస్టులన్నిటికి కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసినైతే మనకి పోస్ట్ వైజ్ ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందనేది చెప్తాను చూడండి. అండ్ గూడ్స్ ట్రైన్ మేనేజర్ అనమాట. దీనికి సంబంధించి సీబీటీ 1 ఉంటుంది, సీబీటీ 2 ఉంటుంది. అండ్ స్కిల్ టెస్ట్ అనేది ఉండదు. గూడ్స్ ట్రైన్ మేనేజర్‌కి స్కిల్ టెస్ట్ అనేది ఉండదు. ఆ తర్వాత మనకి సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అనమాట. దీనికి సంబంధించి సీబీటీ 1, సీబీటీ 2 అండ్ టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఆ తర్వాత జూనియర్ అకౌంటెంట్, అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అనమాట. దీనికి సంబంధించి సీబీటీ 1, సీబీటీ 2 టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. అండ్ చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ అనమాట. ఇది లెవెల్ 6 జాబు. సీబీటీ 1, సీబీటీ 2 అండ్ స్కిల్ టెస్ట్ అనేది ఉండదనమాట. చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్‌కి స్కిల్ టెస్ట్ అనేది లేదు. అండ్ ఆ తర్వాత స్టేషన్ మాస్టర్ అనమాట. ఇది కూడా లెవెల్ 6 జాబు. సీబీటీ 1, సీబీటీ 2 అండ్ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఓకేనా? సీబీటీ 1, సీబీటీ 2 తర్వాత కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది మనకి స్టేషన్ మాస్టర్‌కి ఉంటుందనమాట. ఇది ఎగ్జామినేషన్ ప్రాసెస్ అనమాట. అండ్ ఇక్కడ చూడండి మనకి సీబీటీ 1 నుంచి సీబీటీ 2కి 15 టైమ్స్ తీసుకోవడం జరుగుతుంది. ఒక్కో పోస్ట్‌కి 15 మందిని సెలెక్ట్ చేస్తారు సీబీటీ 2. ఆ తర్వాత మనకి స్కిల్ టెస్ట్ ఆర్ టైపింగ్ టెస్ట్‌కి 8 టైమ్స్ అంటే 8 మందిని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ సీబీటీ 1 అండ్ సీబీటీ 2 సంబంధించినటువంటి 1/3 నెగెటివ్ మార్కింగ్ అనేది ఉంటుందన్నమాట ఆన్‌లైన్ ఎగ్జామ్‌లో. అండ్ ఇక్కడ చూడండి మనకి 18-36 ఇయర్స్ అనమాట ఏజ్ లిమిట్ అనేది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే మనకి 41 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఓబీసీ వాళ్ళైతే 39 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ ఈ వేకెన్సీ మొత్తం కూడా మనకి ఆల్ ఇండియా వేకెన్సీ అనమాట. ఆల్ ఇండియాలో ఎన్ని వేకెన్సీ ఉన్నాయనేది ఒకసారి చూసుకోండి. 8,113 8,113 పోస్టులనేవి ఉన్నాయి. అండ్ చీఫ్ కమ్ కమర్షియల్ టికెట్ సూపర్వైజర్ 1,736, స్టేషన్ మాస్టర్ 994, గూడ్స్ ట్రైన్ మేనేజర్ 3,144 అండ్ జూనియర్ అకౌంటెంట్ సంబంధించి 1,507 అండ్ సీనియర్ క్లర్క్ వచ్చేసినైతే 732. ఇవి ఆల్ ఇండియా వేకెన్సీ అనమాట. మీకు స్టార్టింగ్‌లో సికింద్రాబాద్ జోన్‌లో ఎన్ని ఉన్నాయో చెప్పాను. అండ్ మిగతా జోన్‌లో ఎన్నెన్ని ఉన్నాయి అనేది మీరు నోటిఫికేషన్‌లో చూసుకోండి. ఆ నోటిఫికేషన్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను, చూసుకోండి. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ చూడండి. మనకి రేపటి నుంచి ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. 14థ్ అక్టోబర్ వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ 14థ్ అక్టోబర్, 15థ్ అక్టోబర్ వరకు కూడా మీరు ఫీ అనేది పే చేయొచ్చు. అండ్ కరెక్షన్ విండో వచ్చేసినది మనకి 16/10 నుంచి 25/10 వరకు. అంటే అక్టోబర్ 16థ్ నుంచి 25 అక్టోబర్ వరకు మీరు కరెక్షన్ అనేది చేసుకోవచ్చు. ఏదైనా మిస్టేక్ జరిగితే అవన్నీ కూడా కరెక్షన్ అనేది చేసుకోవచ్చు. అండ్ స్టేజ్ 1 సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ చెప్తాను చూడండి. 90 మినిట్స్ అనేది ఉంటుంది టైము. 1½ అవర్ టైం అనేది ఉంటుంది. జనరల్ అవేర్‌నెస్ 40 క్వెషన్స్ వస్తాయి. మ్యాథ్స్ 30 క్వెషన్స్ వస్తాయి. ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి 30 క్వెషన్స్ వస్తాయి. టోటల్‌గా 100 క్వెషన్స్ అనేవి వస్తాయి. 90 మినిట్స్ టైం అనేది ఉంటుంది. మీకు 1/3 నెగెటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. ఆ తర్వాత సీబీటీ 2 కూడా చూసుకోండి మనకి. ఇది కూడా 1½ అవర్ టైం అనేది ఉంటుంది. ఇక్కడ మాత్రం జనరల్ అవేర్‌నెస్ 50 క్వెషన్స్ అనేవి వస్తాయి. మ్యాథమెటిక్స్ 35 క్వెషన్స్ వస్తాయి. అండ్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ సంబంధించి 35 క్వెషన్స్ అనేవి వస్తాయి. సీబీటీ 2 మాత్రం మనకి 120 క్వెషన్స్ అనేవి వస్తాయి. అండ్ సీబీటీ 1 మాత్రం మనకి 100 క్వెషన్స్ మాత్రమే రావడం జరుగుతుందనమాట.
అండ్ ఆ నోటిఫికేషన్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూసుకోండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.